హాయ్ అండి, వెల్కమ్ టు హాస్క్ హైదరాబాద్ కిచెన్. ఈరోజు మనం చాలా ఈజీగా, సింపుల్గా, చాలా టేస్టీగా చేసుకునే వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. దీనికి కావలసిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ 1, క్యాప్సికమ్ 1, ఒక రెమ్మ కరివేపాకు, క్యారెట్ ముక్కలు 1, ఆలుగడ్డ ముక్కలు 2, బీన్స్ 6, పచ్చిమిర్చి 4, కొద్దిగా కొత్తిమీర. తయారు చేసే విధానం: ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 50 గ్రామ్స్ ఆయిల్ తీసుకొని అది వేడయ్యాక అందులో కొన్ని జీడిపప్పులు వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 3 లవంగాలు, 2 ఇలాచి, 2 దాల్చిన చెక్క, 2 బగారాకులు, 2 టేబుల్ స్పూన్ బఠానీలు వేసి వేయించుకోవాలి. అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇందులోనే క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, వేసి వేయించుకోవాలి. అది కొద్దిగా వేగాక అందులో ఆలుగడ్డ ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇవి 50% ఉడికాక మన రుచికి తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయే వరకు కలుపుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. ముందుగానే రైస్ని కడిగి 1/2 అవర్ నానబెట్టుకోవాలి. ఇలా 1/2 అవర్ నానబెట్టుకున్న బియ్యాన్ని మరుగుతున్న నీటిలో వేసి మీడియం ఫ్లేమ్లో 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఈ రైస్ 90% ఉడికాక సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అంతేనండి, గుమగుమలాడే వెజ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.